అమ్మవారి దేవస్థానంలో ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రావణ మాస ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ ప్రాంగణంలో దేవస్థాన సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాల్లో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు, 4 మంగళవారాల్లో కాత్యాయని పత్రాలు, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. రెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత గ్రామం 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మరింత అభివృద్ధి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 50 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లు, కల్వర్టు పనులకు స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి, టీడీపీ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఐలు తమ సొంత ఊరు అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్, రాఘవేంద్రరావు, ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో పుట్టి, నెల్లూరు జిల్లాలో పెరిగి, నెల్లూరు జిల్లాలో చదువుకొని దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆర్థికంగా బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న వ్యక్తులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీ ప్రాంతాల జన్మభూమి రుణం తీర్చుకోండి. మీ ప్రాంతాల్లో స్కూళ్లలో కావచ్చు, శ్మశానాల్లో కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, ప్రజలకు మేళ్లు చేసే ఏ కార్యక్రమంకైనా మీరు ముందుకొచ్చి బాధ్యత తీసుకుని ఆ విధంగా సహాయ సహకారం అందించాలని చెప్పని, దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నటువంటి ఏదైతే వారందరికీ కూడా నెల్లూరు రూరల్ స్థానిక శాసనసభ్యుడిగా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నా. మంత్రి 3,000 మంది ఆదర్శ ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరం అవుతున్న